సిద్దిపేట జిల్లాలో ములుగు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కబ్జా విషయంలో సెటిల్మెంట్ చేసేందుకు బాధితురాలతో ₹1,00,000 ఒప్పందం చేసుకున్నాడు ఎస్ఐ. బాధితురాల కంప్లైంట్తో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఒప్పందం తర్వాత ఎస్ఐ డ్రైవర్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎస్ఐ లంచం వ్యవహారంపై విచారణ చేపట్టారు ఏసీబీ ఆఫీసర్లు. అయితే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సిద్దిపేట జిల్లాలో ములుగు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కబ్జా విషయంలో సెటిల్మెంట్ చేసేందుకు బాధితురాలతో ₹1,00,000 ఒప్పందం చేసుకున్నాడు ఎస్ఐ. బాధితురాల కంప్లైంట్తో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఒప్పందం తర్వాత ఎస్ఐ డ్రైవర్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎస్ఐ లంచం వ్యవహారంపై విచారణ చేపట్టారు ఏసీబీ ఆఫీసర్లు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కాంప్లైంట్ ఇచ్చేసాం. అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకున్న తర్వాత అతని పేరు మీద కేసు, కౌంటర్ కేసు ఉన్నది. మాకు ఇచ్చిన కాంప్లైంట్ ఉంది, అతని మీద కేసు ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్గా. అయితే దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి టోటల్గా ₹1,00,000 డిమాండ్ చేస్తాం. అది కాదు అని చెప్పేసి 50,000కి ఒప్పుకుంటారు. మీరు ఫస్ట్ మాకు మా సిస్టర్ది ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఎవిక్షన్ చేసినారు కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొన్న 6th రోజు అతను కంప్లైంట్ వచ్చేసి మన ఎస్ఐ గారిని కలుస్తారు, విజయ్ కుమార్ని. లాస్ట్కి ₹1,00,000 నుంచి 50,000కు అగ్రి అవుతారు. ఈరోజు 50,000 ఇస్తుంటే మేము అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎస్ఐ గారు ఉత్తర్వుల మీదకి కానిస్టేబుల్ రాజు తీసుకుంటాం, అతని డ్రైవర్ ఇద్దరిని పట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే విజయ్ కుమార్ పైన అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎదురు అయింది కాబట్టి ఇతని డబ్బులు